మైనస్ శివాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో ఉన్నటువంటి మా పర్టికులర్లీ సెంటర్లో ఉన్నటువంటి రౌడీ సీటర్స్, హిస్టరీ సీటర్స్, కమ్యూనల్ సస్పెక్ట్స్ అందరినీ కూడా రివ్యూ చేస్తున్నాం. వాళ్ళకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా చేపట్టడం జరిగింది. నిన్న చిక్కడపల్లి డివిజన్ సంబంధించినటువంటి 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయిపోయింది. ఈరోజు సైఫాబాద్ డివిజన్ సంబంధించిన 3 పోలీస్ స్టేషన్ల కౌన్సిలింగ్ ఈరోజు పూర్తి చేసినాం. దీంట్లో అందరు రౌడీ సీటర్స్, హిస్టరీ సీటర్స్ పిలిపించి వాళ్ళ సీట్స్ మొత్తం రివ్యూ చేసి వాళ్ళ ప్రవర్తన, నడవడిక, యాక్టివ్ ఉన్నారా, ఇన్యాక్టివ్ ఉన్నారా, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నేరాలు చేయట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సత్ప్రవర్తన ఉన్నారు, ఇవన్నీ అంశాలను పరిగణించి తర్వాత వాళ్ళ వయస్సు, వాళ్ళకు ఉన్నటువంటి వివిధ రకాల జబ్బులు, వాళ్ళు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని, వాళ్ళు ఏమి జీవనోపాధి కోసం ఏం చేస్తున్నారు, ఇవన్నీ పరిగణలో తీసుకొని సీట్స్ క్లోజ్ చేయాలన్నా లేకపోతే కంటిన్యూ చేయాలనేది ఒక డిసిషన్ తీసుకున్నాం. దీంట్లో కొంతమంది ఓల్డ్ ఏజ్ సంబంధించిన వాళ్ళు, తర్వాత రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళు, చాలా కాలం క్రితం నేరాలు చేసి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా సీట్స్ క్లోజ్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాం. ఇది సీట్స్ క్లోజ్ చేయడం ఒక ఎత్తు, తర్వాత యాక్టివ్ క్రిమినల్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మళ్ళీ సీట్స్ ఓపెన్ చేస్తాం. డిజర్వింగ్ పర్సన్స్ మీద ఎప్పుడు వాచ్ ఉంటుంది, తర్వాత వాళ్ళ మీద నిఘా ఉంటుంది. అన్డిజర్వింగ్ పర్సన్స్ అంటే ఓల్డేజ్ అయ్యి తర్వాత ఇన్యాక్టివ్ వాళ్ళ మీద నిఘా పెట్టి ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్లో నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ఎవ్రీ ఇయర్ వీఆర్ సపోజ్ టు కండక్ట్ ఏ రివ్యూ ఆన్ ఈచ్ సీట్. కాబట్టి దీన్ని ఈరోజు చాలామంది మీద సీట్స్ క్లోజ్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాం. అదేవిధంగా కొంతమంది ఐడెంటిఫైడ్ క్రిమినల్స్ మీద సీట్స్ ఓపెన్ చేయాలని చెప్పి ఆల్రెడీ మేము దాంట్లో ఐడెంటిఫై చేసాం. వారి మీద కూడా సీట్స్ త్వరలో ఓపెన్ చేస్తాం.